ఇవాళ మా పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఏం పెట్టానో చూపిస్తానులెండి. వేడన్నంలో ఒక 2 స్పూన్స్ నెయ్యేసి ఇంకా పప్పుచారు చేశాను. పప్పుచారు అంటే వాళ్ళకి గూడా ఇష్టం. ఇది మా నెల్లూరు స్టైల్‌లో చేసే పప్పుచారు. ఇంకా వేడన్నంలో పప్పుచారేసి మంచిగా కలిపేసి నేనే బాక్స్‌లో పెట్టేసి ఎందుకంటే వాళ్ళు కలుపుకొని తినేంత టైం ఉండదు. నేను కలిపి పెట్టేస్తే వాళ్ళు స్పూన్స్‌తో మంచిగా తినేస్తారనమాట. చూడు ఆ అన్నానికి పప్పుచారు అంతా వేసి మంచిగా చేత్తో మంచిగా బాగా కలిపేసి ఆ అన్నాన్నంతా నేను బాక్స్‌లో వేసేస్తున్నాను చూడండి. బాక్స్‌లో వేశాక కొంచెం పైన పప్పుచారు కూడా వేస్తా. ఎందుకంటే మనం తినేటప్పుడు అది గట్టిగా అయిపోతుంది కదా, అందుకని కొంచెం పప్పుచారు వేస్తే మనం తినేటప్పుడు లూజ్గా ఉంటుంది. నేను అన్నం అనేది కొంచెమే పెడతాను, ఎందుకంటే అన్నం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత తింటారో అంతవరకే పెడతాను. నెక్స్ట్ ఇంకోటి నేను షార్ట్ ఒకటి రిలీజ్ చేశాను చూడండి, అరటికాయ వేపుడని. అదే ఈరోజు పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళిద్దరికి 4 పీసెస్ పెట్టాను. ఇంకా మా పిల్లలు లంచ్ అయినాక ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ తింటారు, అందుకని ఖర్జూరం యాపిల్స్ నిండబెట్టి ఇంకా క్యారేజ్ బాక్స్ కట్టేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరేం పెట్టారో కామెంట్